సంఘము అంటే క్రీస్తు శరీరము అని అర్థం. సంఘము అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు అంటే జయశీలుడు, జయవీరుడు, ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. మరి ఆయన శరీరమైనటువంటి సంఘము ఎలాగుండాలి అని అంటే జయించే సంఘంగా ఉండాలి. జయించే సంఘంగా ఉండాలి. ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే సంఘాలు ఎలా మార్చబడ్డాయి అని అంటే అసలు మాకు ఏమి పని లేదు, మాకేమి పని లేదు. సంఘం అంటే ఎలాగ మారిపోయింది అని అంటే కేవలం వచ్చి వెళ్ళడమే, అసలు మాకు చేసే పనులు ఇక్కడ ఏమీ లేవు అన్నట్లు చాలా చాలా రీతులుగా మారిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన క్రైస్తవ సమాజాన్నే మరి చాలా రీతులుగా తెలిసినటువంటి వారు, అన్ని తెలిసినటువంటి వారే సంఘాలని మరి ఈ విధంగా మార్చినటువంటివి చాలా ఉన్నాయి. నేను వాటిలోకి వెళ్ళట్లేదు. కానీ ఈరోజు సంఘంలోని సంఘం అనుకునేది ఏంటి అని అంటే మాకేమి పని లేదు సంఘంలో అనుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్న ఉద్దేశం, వాక్యంలో ఉద్దేశం ఏంటి అని అంటే సంఘమునకు చాలా పని మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము షాలోము సంఘమైనటువంటి మనం అందరం కూడా చెబుదాము, మన సంఘానికి చాలా పని మిగిలి ఉంది. చేయాల్సిన పని చాలా ఉంది. ఓ సంఘం, సంఘం అంతా నిండిపోయింది, చర్చ్ అంతా నిండిపోయింది, మనకి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు చాలా పరిచర్య చేశాము, కొంత పరిచర్య చేశాము, ఓకేనా? కాబట్టి ఇక సంఘంలో చేసే పరిచర్య ఏమీ లేదు, లేకుంటే సంఘంలో ఇంకా చేయాల్సిన ఏమీ లేదు అన్నట్లు ఈరోజు చాలా సంఘాలు ఎలాగున్నాయి అంటే నిమ్మకు నీరెత్తినట్లు, మనకేమి పట్టనట్లు అనేకమైనటువంటి లోకములో సంఘాలు ఈ రోజు మార్చబడ్డాయి. కేవలం ఈరోజు సంఘ విశ్వాసం ఎలా మారిపోయామంటే మేము ఆదివారం వస్తాం, మీ ముఖాన్ని చూస్తాం, మీరు చెప్పే వాక్యాలు వింటాం, మళ్ళీ అట్లనే వెళ్ళిపోతాం. సంఘానికి వస్తాం, అలా కూర్చుంటాం, వెళ్ళిపోతాం. సో ఈరోజు సంఘం అనేది నిజంగా చెప్పాలి అంటే ఒక విధంగా ఒక పని లేని విధంగా సంఘం మార్చబడింది. సంఘంలో ఎంతో పని ఉన్నప్పటికీ కూడా ఏమున్నది సంఘంలో పని చేసేది అన్నట్లు మార్చబడింది. బయట లోకంలోని కొన్ని పెద్ద సంఘాలు చూస్తే అక్కడ జరిగేటటువంటి పని ఏంటి అని అంటే దేవుని ప్రియులారా, జరగాల్సిన పని జరగకుండా వేరే పనులు జరుగుతున్నాయి. సంఘం జరగాల్సిన పనులు జరగకుండా వేరే పనులు జరుగుతున్నాయి. ఈరోజు సంఘం ఏమైపోయిందంటే చాలా బలహీనం అయిపోయింది. ఎందుకు అంటే పని చేయడం లేదు, చేసే పని ఏంటో కూడా తెలియదు. కాబట్టి ఈరోజు సంఘాలు ఏమైపోయినాయంటే చాలా బలహీనం అయిపోయింది, చాలా వాటిల్లో బలహీనం అయిపోయింది. ఎందుకు అంటే సంఘము ఈరోజు క్రీస్తు శరీరం అని వాక్యంలో చెప్పబడినప్పటికీ కూడా ఆ బలాన్ని ఈరోజు సంఘంలోనే కనబడట్లేదు. ఆ బలం అనేది చూడండి, యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా ఓడిపోయినట్టున్నదండి, ఎక్కడా లేదు. కానీ ఈరోజు సంఘాలన్నీ కూడా ఎన్నో విషయాల్లో ఓడిపోతాయి.